హాయ్ ఫ్రెండ్స్, తెలుగులో ఇప్పటి వరకు మిమ్మల్ని ఔరా అనిపించిన కొన్ని సినిమాలు ఇవే. మొదటగా మాయాబజార్. కంప్యూటర్ లేని సమయంలోని కేవలం ట్రిక్ ఫోటోగ్రఫీతో ఈ చిత్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్న తీరు అమోఘమనే చెప్పచ్చు. అద్భుతం, అఖండం. కేవలం ట్రిక్ ఫోటోగ్రఫీ అని అనడం దాన్ని తక్కువ చేయడం కాదు, దానితోనే అంతటి అద్భుతాన్ని ఆవిష్కరించిన డైరెక్టర్ కేవీ రెడ్డి గారి సృజనాత్మకత అమోఘమే కదా. ఇక నటన, డైరెక్షన్, సంగీతం, సాహిత్యం, కథా కథనాలు వేటికవే ఆ సినిమాకి తలమానికం అని చెప్పచ్చు. ఈ మాయాబజార్ మూవీలో కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడే టైం పీరియడ్లో ఇంతటి చక్కటి సాంకేతికత సినిమాని మలచడం సాధ్యం కాని సందర్భాలు చాలానే చూసాం. కానీ ఇందులో అది సంభవం చేసి మరీ చూపించారు కేవీ రెడ్డి గారు. ఇక ఆ తర్వాత సినిమా గుండమ్మ కథ. సింప్లిసిటీ. అసలు ఈ సినిమాలో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు లాంటి ఇద్దరు స్టార్ హీరోలు, సావిత్రి, జమున గారు లాంటి ఇద్దరు స్టార్ హీరోయిన్స్, ఎస్వీఆర్ గారు లాంటి మహానటులు ఇంతమంది ఉండగా గుండమ్మ కథ అని సూర్యకాంతం గారి టైటిల్ రోల్ని చేశారు. ఆ మాటకి వస్తే ఆవిడ మాత్రం ఏమైనా తక్కువ? వీరిలో ఎవరికన్నా కూడా సూర్యకాంతం గారు తక్కువ కాదు కదా. కానీ అప్పటికి అలాంటిది జరగడం వింతే మరి. కథలో సింప్లిసిటీ, పాత్రల్లో సింప్లిసిటీ, కథనంలో ఇంకా సింప్లిసిటీ. ఇక ఈ సినిమాలోని సన్నివేశాలు చూస్తే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే దానికి ఆస్కారం లేకుండా కథానుగుణంగా నటన కనపరిచిన నటుల సింప్లిసిటీ. ఇంత సింపుల్గా ఉన్న ఈ గ్రేటెస్ట్ మూవీ గుండమ్మ కథ. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్ గ్రీనే అని చెప్పచ్చు. ఈ జనరేషన్ వాళ్ళని కూడా ఈ సినిమా మెప్పిస్తుంది. ఇక ఆ తర్వాత సినిమా సిరివెన్నెల. కె విశ్వనాథ్ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. కానీ సిరివెన్నెల సినిమా మాత్రం చాలా ప్రత్యేకం. ప్రధాన పాత్రల్ని నోరు లేని, కళ్ళు లేని పాత్రలుగా ఎంచుకుని కథ నడిపిన తీరు ఔరా అనేలా చేస్తుంది. విధాత తలుపున ప్రభవించిన అనాది జీవన గానంలా విశ్వనాథ్ గారి తలపు నుండి ప్రభావించిన ఈ సిరివెన్నెల సినిమా నిజంగా ఔరా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత సినిమా దానవీర శూరకర్ణ. ఈ మూవీలో ఒక డైరెక్టర్ విభిన్న కోణాన్ని ఆవిష్కరించిన సినిమా అనే చెప్పచ్చు. నిర్మాత సాహసానికి నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత ముగ్గురు కాదు, ముగ్గురు ఒక్కరే అని చూపించిన సినిమా. 3 పాత్రల్లో నటించిన నటుడు ఒక్కరే అని ఆశ్చర్యపరిచిన సినిమా. ఈ సినిమాతో నిజంగానే ఎన్టీఆర్ ప్రేక్షకులను ఔరా అనిపించేలా చేశారు. ఇక ఆ తర్వాత మూవీ సీతారామయ్య గారి మనవరాలు. ఏఎన్ఆర్ గారి సహజమైన నటన నిజంగానే చూసే ప్రేక్షకులకు ఔరా అనిపిస్తుంది. ఏఎన్ఆర్ గారి కెరీర్ మొత్తంలో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ అని చెప్పచ్చు. తాత పాత్రలోను, నటనలోను ఆయన పరిపక్వత, మనవరాలిగా మీనా గారి నటనలో అమాయకత్వం, వారిద్దరి మధ్య భావోద్వేగ సన్నివేశాలు ఎన్నిసార్లు చూసినా మొదటిసారి చూస్తున్న అనుభూతిని ఇస్తుంది ఈ మూవీ. ఇక ఆ తర్వాత మూవీ ఆ నలుగురు. ప్రపంచాన్ని నడిపించేది డబ్బే అని సమాజంలో తన చుట్టూ ఉండే అందరూ నమ్ముతూ ఉంటే ప్రపంచం మొత్తం ఏకమైన మీ నమ్మకం తప్పు అని తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన రఘురామ్ నిజంగానే ఆ పాత్ర ఔరా అనిపించే పాత్రే మరి. ఇలాంటి కథతో కూడా సినిమాలు రావచ్చు అని కమర్షియల్ సినిమాగా పూర్తిగా మారిపోతున్న తెలుగు సినిమా మొహం మీద నీళ్లు చల్లి నిద్రలేపిన సినిమా ఆ నలుగురు. ఇక ఆ తర్వాత మూవీ ఆదిత్య 369. సంగీతం శ్రీనివాస్ గారి ఆలోచన నుండి వచ్చిన టైం ట్రావెల్ మూవీ ఆదిత్య 369. అప్పట్లోని టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఆయన ప్రేక్షకులను నిజంగానే ఔరా అనిపించారు. కథ గొప్పదే, స్క్రీన్ ప్లే ఇంకా అద్భుతం అంతే. టైం ట్రావెల్ అంటే ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడు ఒక అవగాహన వస్తుంది. కానీ ఇంతకు మునుపే టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్తో ఈ మూవీ తీశారు. ఈ మూవీ అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఈ సినిమా నిజంగా ఎవర్ గ్రీన్ అని చెప్పచ్చు.